ఓకే ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది మన మహేంద్ర సింగ్ ధోని. భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ 2024లో సిఎస్కే ఇంకా ఫైనల్కి పోవాలంటే ఏ ప్లేయింగ్ లెవెన్ ఆడితే ఫైనల్కి పోతుందో ఇవాళ వీడియో చెప్పబోతున్నాను. ఇది నా ఎబిలిటీ ప్రకారం మాత్రమే. ఈ టీం ఆడితే మళ్ళీ ఇంకోసారి ఫైనల్కి పోయే అవకాశాలు ఉంటాయి సిఎస్కే అని నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టుగైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లిస్ట్లో ఫస్ట్ ఉన్నది మన మహేంద్ర సింగ్ ధోని. ఎంఎస్ ధోని ఈ 2024లో ఆడడేమో అనుకుంటూ చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యాన్స్ అనేది. లేదు ఫ్రెండ్స్, ఎటువంటి పరిస్థితుల్లో ఎంఎస్ ధోని ఈ 2024లో మళ్ళీ అగైన్ క్యాప్టెన్గానే ఉంటాడు. ఈ 2024 ఆడతారు కంపల్సరీ. 2025 చెప్పలేము, ఎందుకంటే రిటైర్డ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంఎస్ ధోని అనేది. ఈ 2024లో కంపల్సరీ మళ్ళీ ఒకసారి ఫైనల్కి తీసుకుపోతారని నా ఎబిలిటీ ప్రకారం నేను ఒక టీం చెప్పుతున్నాను. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది మన మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని ఉన్నంతసేపు సిఎస్కే కప్పులని ఆటోమేటిక్గా వస్తాయి అని అంతే అవి, ఎందుకంటే అట్లాంటి క్యాప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని. Violence. I don't like it. లిస్ట్లో సెకండ్ వచ్చేసి కాన్వే. ఫ్రెండ్స్, పవర్ ప్లేయర్లో ఖచ్చితంగా కంపల్సరీ ఆడిస్తారు. ఫారెన్ ప్లేయర్ కంపల్సరీ కాన్వే. ఎటువంటి బ్యాట్స్మెన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే సిఎస్కేకి పవర్ ప్లేయర్లో ఎలాంటి రన్స్ చేస్తాడో. కంపల్సరీ ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసి కాన్వేని ఆడించాలా. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 3 వచ్చేసి గైక్వాడ్. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ పవర్ ప్లేలో. కంపల్సరీ వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చేస్తేనే లాస్ట్లో హిట్టింగ్ శివం దుబే ఆడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, శివం దుబే అండ్ మహేంద్ర సింగ్ ధోని ఆడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరే పవర్ ప్లేలో మళ్ళీ అగైన్గా రావాలని నా చాయిస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 4 వచ్చేసి కొందికి లాస్ట్ మ్యాచ్ 2024లో అజింక్య రహానే ఎలాంటి బ్యాట్స్మెన్ తెలిసి ఉంటుంది. ఎందుకంటే 2022లో చూసుకున్న 2021లో చూసుకున్న అన్ని ఆడేది అజింక్య రహానే టెస్ట్ మ్యాచ్లే. కానీ T20 ఆడాడు. తన బ్యాటింగ్ ఏదో 2023లో సిఎస్గా ఆడి తన బ్యాటింగ్ ఏదో తను నిరూపించాడు కాబట్టి నెంబర్ 4లో వచ్చేసి అజింక్య రహానే ఉండే ఫామ్కి నెంబర్ 4లో రావాలని నా చాయిస్ ప్రకారం. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్, పవర్ హిట్టింగ్ చేసే అబిలిటీ ఉంటుంది. మంచి ఎలాంటి బ్యాట్స్మెన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉండే ఫామ్లో అజింక్య రహానే నెంబర్ 4లో వస్తే నా చాయిస్ ప్రకారం బెస్ట్ ఆప్షన్ అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 5లో వచ్చేసి డారెల్ మిచెల్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. 2024లో డారెల్ మిచెల్ మంచి బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్లో కానీ పవర్ హిట్టింగ్లో కానీ మంచి బ్యాట్స్మెన్, ప్లస్ బౌలింగ్ కూడా వేస్తారు కాబట్టి డారెల్ మిచెల్ చాలా ఎక్కువ ప్రైజ్ మనీ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ వచ్చేసి ఈ 2024లో డారెల్ మిచెల్ని ఆడిపించాలి. మిడిల్ ఆర్డర్లో కానీ లేదా హిట్టింగ్ కూడా ఆడిపించిన బెస్ట్ ఆప్షన్ వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. One and only pace. 6th వచ్చేసి శివం దుబే. మన శివం దుబే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6th ప్లేస్లో ఎందుకు చెప్తున్నా అంటే జడేజా కన్నా ముందు శివం దుబే ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ మ్యాచ్ అనేది చేజింగ్ పడితే ఎబిలిటీ ఎక్కువ రన్స్ టార్గెట్ ఉంటే కంపల్సరీ శివం దుబే ఆడే ఎబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టార్గెట్ ఎక్కువ ఉంటే తన పవర్ హిట్టింగ్తో తన మ్యాచ్ స్వరూపమే మార్చేయగలదు కాబట్టి కంపల్సరీ శివం దుబే వచ్చేసి నెంబర్ 6లో ఆడితే నా చాయిస్ ప్రకారం బెస్ట్ ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 7లో వచ్చేసి జడేజాని ఆడిపిస్తే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. జడేజా ఎందుకంటే బౌలింగ్ కూడా వేయగలదు కాబట్టి నెంబర్ 7లో ఆడిస్తే బెస్ట్ ఆప్షన్. పవర్ హిట్టింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి జడేజాని ఒకవేళ మిడిల్ ఆర్డర్లో పవర్ ప్లేలో కంపల్సరీ వికెట్లు పడిపోతే జడేజా లాస్ట్ మూవీలో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జడేజాని నెంబర్ 7లో ఆడిస్తే బెస్ట్ ఆప్షన్. లాస్ట్ మ్యాచ్ హీరో, లాస్ట్ 2023లో కప్పు గెలిపించిన హీరో మన జడేజా. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 8లో వచ్చేసి బౌలింగ్ సెక్షన్ వెళ్ళిపోదాం. బౌలింగ్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దీహప్ చాహర్. పవర్ ప్లేలో బౌలింగ్ ఎలా వేస్తారు ప్రతి ఒక్కరికి తెలిసిందే. 8లో ఆడిస్తే బెస్ట్ ఆప్షన్. ఎటువంటి పరిస్థితుల్లో డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫాలోవర్స్ ప్లేయర్స్ కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి దీహప్ చాహర్ని డ్రాప్ చేస్తారనుకుంటారు. లేదు, కంపల్సరీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ టీం అనేది దీహప్ చాహర్ని డ్రాప్ చేయకూడదు. ఇంకా నెంబర్ 9 వచ్చేసి లాస్ట్ మ్యాచ్ 2023లో తీసుకొచ్చిన ప్లేయర్ మన పతిరాణా. డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఎలా వేస్తారు ప్రతి ఒక్కరికి తెలిసిందే. కంపల్సరీ నెంబర్ 9లో వచ్చేసి పతిరాణాని ఆడిపించాలా, ఎందుకంటే మంచి పవర్ ప్లేలో T20 బౌలర్స్లో మంచి ఎబిలిటీ ఉన్న బౌలర్ కాబట్టి మలింగలాగా వేస్తాడు బౌలింగ్ కూడా. అందుకని ఎక్కువ రన్స్ ఇవ్వడు పవర్ ప్లేలో. డెత్ ఓవర్స్లో వికెట్లు తీస్తాడు కాబట్టి కంపల్సరీ మన పతిరాణా నెంబర్ 9 ఆడిపిస్తే నా చాయిస్ ప్రకారం చాలా అంటే చాలా 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 బెస్ట్ ఆప్షన్ పతిరాణా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 11లో వచ్చేసి దీక్షణ. వికెట్లకి తీసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ దీక్షణ కాబట్టి కంపల్సరీ నెంబర్ 11లో వచ్చేసి దీక్షణ ఆడిపిస్తే నా చాయిస్ ప్రకారం బెస్ట్ ఆప్షన్. మీరు కూడా సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సిఎస్కే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ప్లేయింగ్లో ఆడితే మన సిఎస్కే మళ్ళీ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే నేను సిఎస్కే ఫ్యాన్స్ ఎంతమంది తెలుసుకుంటారు. మన మహేంద్ర సింగ్ ధోని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.